ఉగ్రవాదాన్ని మట్టుపెట్టే విషయంలో మన ప్రతాపం ఏంటో ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసిందని బీజేపీ శాసనసభ పక్ష నేత విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి ప్రధాని మోడీ తనదైన రీతిలో జవాబిచ్చారన్నారు. వీర సైనికుల శక్తి సామర్థ్యాలకు సెల్యూట్ చేస్తూ విశాఖ బీచ్ రోడ్ లో జరిగిన తిరంగ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా విశాఖ ప్రతినిధి మూర్తి మరింత సమాచారాన్ని అందిస్తారు. భారత్ మాతకి జై అంటూ విశాఖ సాగర తీరం పులకించిపోతుంది. ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం శక్తి సామర్థ్యాలేంటో ప్రపంచానికి కూడా తెలిసొచ్చాయి. ముఖ్యంగా పాకిస్తాన్ అది ప్రేరేపించిన ఉగ్రవాద సంస్థలను పట్టుబెట్టే క్రమంలో భారత సైన్యం వీరోచితంగా పోరాడిన ఘట్టాన్ని ఈరోజు తలుచుకుంటూ వేలాది మంది ఈరోజు ఒక పెద్ద ర్యాలీ చేస్తున్నారు. తిరంగా యాత్ర పేరుతో ప్రస్తుతం దీనికి విశాఖ ఉత్తర ఎమ్మెల్యే అలాగే బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఈరోజు భారత సైన్యం తాలూకా పోరాట పటిమ ప్రపంచ దేశాలు చూసాయి, మీకు ఏమనిపిస్తుంది? అద్భుతమైన భారతదేశ సైనికుల పోరాట పటిమ ప్రపంచమంతా చూసింది. యావత్ ప్రపంచం కూడా ఆశ్చర్యపోయేటట్టు మన వీర సైనికులు ఏదైతే పాకిస్తాన్ టెర్రరిస్టులని వారిపైన వాళ్ళ బేసిస్ పైన దాడి చేశారో ఇదంతా అద్భుతం. ఇది ఎందుకంటే ఇంత సైనిక శక్తి, ఇంత శక్తియుక్తులు మన భారతదేశ సైనికులకి ఉంటాయని చెప్పి ప్రపంచంలో ఎవరు కూడా ఊహించి ఉండరు. అటువంటి అద్భుతమైన విజయాన్ని మనం సాధించిన వలన ఈరోజు విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో బీచ్ ఫ్రంట్ అంతా కూడా పులకించిపోయేటట్టు ఎక్కడ చూసినా మీకు కాషాయ జెండాలతోటి అట్లాగే ఏదైతే మన భారతదేశ జెండా ఉందో మన జాతీయ జెండాతోటి నిండిపోయింది ఇక్కడ ఈ ప్రాంగణం అంతా కూడా. తప్పనిసరిగా మేమంతా భారత సైనికులకి అండదండలుగా ఉంటాము, వారికి సెల్యూట్ చేస్తాము, వారికి మేము చేస్తున్న చిరు సెల్యూట్ ఇదే అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఏదైతే భారత ప్రభుత్వానికి కూడా వారు చేపట్టిన ఆపరేషన్స్కి అంతా మేము కలిసికట్టుగా మా యొక్క నైతిక మద్దతు ఇస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా వాలంటరీగా వచ్చారు. ఇది ఎక్కడ ఏ ఒక పార్టీకి సంబంధమైన వ్యక్తులు కాదు, వాలంటరీగా మేము పిలుపునిచ్చిన తర్వాత రావటం అనేది చాలా బాగుంది. మనమందరం కూడా ఎప్పుడైనా సరే భారతదేశం పైన ఎవరైనా దాడి కానీ అటువంటిది చేద్దాము, దురాగతాలకి పాల్పడదాం అనుకుంటే దీనికి మేము సైతము సిద్ధంగా ఉన్నామని చెప్పి సామాన్య పౌరులు కూడా ఈరోజు వీధుల్లో వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున తిరంగా యాత్ర కింద మన ప్రదర్శన చేపట్టడం జరుగుతుంది. ఆత్మనిర్భర భారత లక్ష్యం నెరవేరినట్టుగా కనిపిస్తుంది. తప్పనిసరిగా ఎందుకంటే మన ఇతర దేశాలు ఆయుధాలపైనే ఆధారపడకుండా కూడా మనం సొంతంగా తయారు చేసుకుంది, మనము రష్యా కలిపి తయారు చేసుకున్న బ్రహ్మోస్ మిసైల్ ప్రయోగము అత్యంత అద్భుతంగా జరిగింది. దానికి రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాము. అట్లాగే S-400 ఎన్ని రకరకాల క్షిపణులు ఇవన్నీ కూడా మన భారతదేశ సైనిక శక్తి గురించి మనము చూపెట్టడం జరిగింది. ఈసారి ప్రపంచం మొత్తము కూడా తెలిసింది భారతదేశ యొక్క శక్తి సామర్థ్యాల గురించి. అట్లాగే ప్రజలు కూడా అంకిత భావంతో ఎక్కడ కూడా రాజకీయాలతోటి ప్రమేయం లేకుండా, కుల మతాలతోటి ప్రమేయం లేకుండా అందరూ కూడా కలిసి రావటం అనేది ఇది ఒక విశిష్టత అని చెప్పి మనం తెలియజేయవలసిన అవసరం. ఉగ్రవాదం అనేది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య. దీని పట్ల భారత వైఖరి ప్రపంచం మొత్తం తెలుసుకుంది. ముఖ్యంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకోవడంలో మోదీ గారు దౌత్యం ఏ రకంగా పనిచేస్తారు? మోడీ గారు దౌత్యము సుమారు 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఆల్మోస్ట్ 95% దేశాలు మేము భారతదేశం వెనుక ఉన్నామని చెప్పడం అనేది దానికి ఆయన యొక్క దౌత్య నీతికి మనము నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది మొత్తం భారతదేశం మొత్తం కూడా పులికించే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో అవి మన శక్తి సామర్థ్యాలను చాటి చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, వేలాది మంది ఈరోజు బీచ్ రోడ్లో భారత్ మాతాకి జై అనే నినాదాలతో త్రివర్ణ పతాకాలను చేతబూని చేస్తున్న ఒక అతిపెద్ద ర్యాలీ మనం చూసుకోవచ్చు. మొత్తం దేశవ్యాప్తంగా ఈ తిరంగా యాత్రలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. పార్టీలకు అతీతంగా ఎంతోమంది దీంట్లో పాల్గొంటున్నారు. జై హో భారత్ అంటూ నినాదాలు చేస్తూ పులకించిపోతున్న పరిస్థితి ఇక్కడ విశాఖ సాగర తీరంలో మనకి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, VBC టీవీ, విశాఖపట్నం.